హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ గ్యాషియస్ స్టేట్లో డిఫరెంట్ వెలాసిటీస్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. అందులో ఫస్ట్ వన్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, సెకండ్ వన్ యావరేజ్ వెలాసిటీ, థర్డ్ వన్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. సో మనం గ్యాసెస్ తాలూకు ప్రాపర్టీస్ ఏమని చెప్పాం? గ్యాసెస్ అన్నవి కంటిన్యూస్ మోషన్లో ఉంటాయి, అంటే ర్యాండమ్ మోషన్లో ఉంటాయి, ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. అది కూడా ర్యాండమ్గా ఒక పర్టికులర్ డైరెక్షన్ అన్నది ఉండదు. ఓకే. అండ్ సెకండ్ పాయింట్, గ్యాస్ మాలిక్యూల్స్ అన్నవి ఎప్పుడైతే ఇలా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయో ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి, ఎనర్జీ అన్నవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా? అండ్ ఈ ఎనర్జీ అది ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా ఆ స్పీడ్ ఎనర్జీ అన్నది అన్ని గ్యాస్ మాలిక్యూల్స్కి సేమ్గా ఉండదు. సో అందుకే ఎప్పుడు కూడా అవి వేరీ అవుతుంటాయి. అందుకే మనం స్పీడ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆల్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ సేమ్. సో మనం అప్పుడు ఏం చేస్తాం? యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ తీసుకుంటాం. సో గ్యాస్ మాలిక్యూల్స్ ఇండివిజువల్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి సో మనం యావరేజ్ స్పీడ్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇది గ్యాసెస్ తాలూకా నేచర్ అండ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ వన్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, ద వెలాసిటీ పొసెస్డ్ బై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి ఉన్న పర్టిక్యులర్ స్పీడ్ అన్నమాట. అంటే ఈ స్పీడ్ అన్నది మనకి ఎంతైనా కావచ్చు, లేదా ఈ వెలాసిటీ అన్నది మనకి ఎంతైనా కావచ్చు, కానీ ఈ పర్టిక్యులర్ స్పీడ్ వెలాసిటీ దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈ స్పీడ్నే చూపిస్తున్నాయి అన్నమాట. సో ఆ వెలాసిటీని ఏమంటాం మనం? మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, ద వెలాసిటీ పొసెస్డ్ బై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీకి మనకు డెరివేషన్ లేదు సిలబస్లో, డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. న్యూ ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు, న్యూ అంటే వెలాసిటీ, ఎంపీ అంటే మోస్ట్ ప్రాబబుల్, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2RT by m. ఓకే. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ, the arithmetic mean of all the velocities of different molecules of a gas at a given temperature. ఓకే. సో మన యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్ అంటే వాటి తాలూకా మీన్ తీసుకుంటాం అనమాట. అన్ని గ్యాస్ మాలిక్యూల్స్కి మీన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ n నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, వాటి వెలాసిటీస్ ఏమవుతాయి? 1 2 3 అండ్ సో ఆన్ n. సో ν1 ప్లస్ ν2 ప్లస్ ν3 అండ్ సో ఆన్ ν n బై n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాబట్టి n. ఓకే. సో ఇదేమవుతుంది? న్యూ యావరేజ్ వెలాసిటీ. సో న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి అంటే రూట్ ఓవర్ 8RT by πm. నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఇదేంటి? మనం మీన్ అని చెప్పాం. న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేసాం? ν1 ప్లస్ ν2 ప్లస్ ν3 అండ్ సో ఆన్ ν n బై n. సో రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే చూడండి, రూట్ ప్లస్ మీన్ ప్లస్ స్క్వేర్. ఓకేనా? అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ అంటే మీన్, ఈ ఇండివిజువల్ స్క్వేర్స్ అన్నమాట. సో ν1 స్క్వేర్ ప్లస్ ν2 స్క్వేర్ ప్లస్ ν3 స్క్వేర్ అండ్ సో ఆన్ ν n స్క్వేర్ బై n స్క్వేర్. ఓకేనా? సో రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఓకే, ఆర్ఎంఎస్. ఓకే. సో రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే న్యూ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 3RT by m. సో ఈ మూడింటిని మనం రేషియో తీసుకున్నాం అనుకోండి, సో మనకి న్యూ ఎంపీ న్యూ యావరేజ్ ఇస్ టు న్యూ ఆర్ఎంఎస్. ఓకే. న్యూ ఎంపీ ఇస్ టు న్యూ యావరేజ్ ఇస్ టు న్యూ ఆర్ఎంఎస్. రూట్ ఓవర్ 2RT by m ఇస్ టు రూట్ ఓవర్ 8RT by πm ఇస్ టు రూట్ ఓవర్ 3RT by m. సో మనం రూట్ క్యాన్సిల్ అవుతుంది, RT by m క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముంటుంది? రూట్ ఓవర్ 2 is to root over 8 by pi is to root over 3.
రూట్ 2 అంటే ఎంత 1.414 ఈస్ టు 8/5 అంటే 1.594 సంథింగ్ ఎంత వస్తుంది. దట్ ఈస్ టు 1.732 రూట్ 3 వాల్యూ. ఓకే, సో మనకి ఎలా ఉంది రూట్ 2 రూట్ 3 రూట్ 2 రూట్ 8/5 రూట్ 3 వాల్యూస్ ఎలా ఉన్నాయి. సో 1.414 ఈజ్ లెస్ దాన్ 1.594, 1.594 ఈజ్ లెస్ దాన్ 1.732. That is equals to nu mp is less than, most probable velocity is less than nu average, which is less than nu RMS. సో మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే లీస్ట్ నెంబర్తో మనం డివైడ్ చేస్తే మనకి 1:1.124 ఈస్ టు 1.128 ఈస్ టు 1.224. ఓకేనా. సో 1:1.128 ఈస్ టు 1.224. ఓకేనా. ఇది న్యూ ఎంపీ ఈజ్ లెస్ దాన్ న్యూ యావరేజ్ ఈజ్ లెస్ దాన్ న్యూ ఆర్ఎంఎస్. మనకి ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. చూడండి, ఆర్ఎంఎస్, యావరేజ్, మోస్ట్ ప్రాబబుల్. ఓకేనా. సో ఫస్ట్ లెటర్స్ తీసుకోండి, ఆర్ఏఎం, ఆర్ఏఎం. ఓకేనా. సో ఈ ఆర్ఏఎం ఈ మూడింటిని కలిపితే మనకు ఒక వర్డ్ ఫామ్ అయింది కదా. సో ఆర్ అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ, ఏ అంటే యావరేజ్ వెలాసిటీ, ఎం అంటే మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. రిలేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఆర్ గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఎం. ఓకే, సో మనకేమవుతుంది 1.224 ఈస్ టు 1.128 ఈస్ టు 1. ఓకే, ఈజ్ గ్రేటర్ దాన్. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలాగ మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్ తర్వాత ఏ, ఈ రామ్ స్పెల్లింగ్లో ఆర్ తర్వాత ఏ తర్వాత ఎం వస్తుంది. అలాగే 1.224 గ్రేటర్ దాన్ 1.128 గ్రేటర్ దాన్ 1. ఓకే, సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ఎంఎస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. సో ఆర్, ఏ, ఎం, ఆర్ గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఎం, ఆర్ ఎం లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఆర్. ఓకే, సో ఇవి మనకి వెలాసిటీస్ మధ్య ఉన్న రిలేషన్. మనం ఒక ప్రాబ్లం చేద్దాం సో దట్ వీ విల్ అండర్స్టాండ్. సో మన రిలేషన్ బిట్వీన్ న్యూ ఎంపీ, న్యూ యావరేజ్, న్యూ ఆర్ఎంఎస్ ఏంటి? న్యూ ఎంపీ ఈజ్ లెస్ దాన్ న్యూ యావరేజ్ ఈజ్ లెస్ దాన్ న్యూ ఆర్ఎంఎస్. ఓకే, మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయి లేదా ఆర్ న్యూ ఆర్ఎంఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ యావరేజ్ గ్రేటర్ దాన్ న్యూ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. వీటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? 1.224 greater than 1.128 greater than 1. ఓకే, సో ఇది వీటి మధ్య ఉన్న రిలేషన్. సో మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము సో దట్ వీ విల్ అండర్స్టాండ్. Example problem, according to kinetic theory of gases, the ratio of RMS velocities of molecular oxygen and molecular hydrogen is. సో మనకి ఆర్ఎంఎస్ వెలాసిటీస్ అన్న పదం ఉంది క్వశ్చన్లో. ఆర్ఎంఎస్ వెలాసిటీస్ అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ ఫార్ములా అప్లై చేయాలి. సో ఆర్ఎంఎస్ వెలాసిటీ ఫార్ములా ఏంటి మనకి? √3RT/m. ఇదే కదా. సో మనల్ని ఏమడిగారు? ద రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఆఫ్ మాలిక్యులర్ ఆక్సిజన్ అండ్ మాలిక్యులర్ హైడ్రోజన్ అంటే ఎంఏ కదా. ఎం వాల్యూస్ మనకి రెండు ఉన్నాయి. మాలిక్యులర్ ఆక్సిజన్ అంటే మోలార్ మాస్ ఆఫ్ O2 ఎంత? మోలార్ మాస్ ఆఫ్ O2 32 గ్రామ్ పర్ మోల్. మోలార్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ 2 గ్రామ్ పర్ మోల్. ఓకే, సో ఇప్పుడు ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ న్యూ ఆర్ఎంఎస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మనకి ఎంత వస్తుంది? √3RT బై ఆక్సిజన్ అంటే ఒక 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్, 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ 16. సో O2 మాలిక్యూల్ అంటే 32 బై రేషియో కదా అడిగింది, O2కి H2కి. న్యూ ఆర్ఎంఎస్ ఆఫ్ H2 డివైడెడ్ బై √3RT బై H2. సో టోటల్ రూట్లో రాసుకోవచ్చు కదా. 3RT/32 డివైడెడ్ బై 3RT/2. 3RT క్యాన్సిల్. 32 2 16s. ఓకే, సో √2/16 దట్ ఈజ్ ఈక్వల్స్ టు
1/16 దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ తీసేస్తే 1/4. సో ఏ రేషియోలో ఉంటాయి? 1:4 రేషియోలో ఉంటాయి. ఓకే, సో మాలిక్యులర్ ఆక్సిజన్, మాలిక్యులర్ హైడ్రోజన్. అదే మనకి రివర్స్లో అడిగారు అనుకోండి, ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఆఫ్ మాలిక్యులర్ హైడ్రోజన్ అండ్ మాలిక్యులర్ ఆక్సిజన్ అంటే న్యూ ఆర్ఎంఎస్ ఆఫ్ O2 బై న్యూ ఆర్ఎంఎస్ ఆఫ్ H2 వేయాలి. న్యూ ఆర్ఎంఎస్ ఆఫ్ H2 బై న్యూ ఆర్ఎంఎస్ ఆఫ్ O2. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి 4:1 అవుతుంది. ఓకేనా? సో ఇది ప్రాబ్లం. అండ్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. The average speed of N2 gas at 600 Kelvin is x meter per second. Find the temperature at which its average speed is 3x meter per second. సో మనకి యావరేజ్ స్పీడ్ అన్న పదం కదా కనిపిస్తుంది ఈ ప్రాబ్లంలో. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు √8 RT/πm. సో మనకి ఏమి ఇచ్చారు? యావరేజ్ స్పీడ్ ఆఫ్ N2 at 600 Kelvin ఈజ్ x మీటర్ పర్ సెకండ్. అంటే యావరేజ్ స్పీడ్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ x మీటర్ పర్ సెకండ్కి √8 ఇంటూ R ఇంటూ టెంపరేచర్ ఎంత? 600 N2 గ్యాస్కి ఫర్ N2 బై πm. సో ఫైండ్ ద టెంపరేచర్ అట్ విచ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఈస్ 3x మీటర్ పర్ సెకండ్. ఇదే గ్యాస్కి 3x స్పీడ్ దగ్గర టెంపరేచర్ అంతా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో 8 ఇంటూ R ఇంటూ T బై π ఇంటూ m. సో మనం రేషియో తీసుకుందాం. x/3x ఈజ్ ఈక్వల్స్ టు √8 R ఇంటూ 600 బై πm హోల్ డివైడెడ్ బై 8 RT బై πm. సో 8R πm, 8R πm క్యాన్సిల్ కదా, x క్యాన్సిల్. సో చూడండి 1/3 ఈజ్ ఈక్వల్స్ టు √600/t. సో రెండు వైపులా స్క్వేర్ చేస్తే మనకి 1/9 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ స్క్వేర్ క్యాన్సిల్. సో 600/t. సో t ఏమవుతుంది? 600 ఇంటూ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5400 Kelvin. So find the temperature at which its average speed is 3x meter per second. So 3x meter per second speed దగ్గర టెంపరేచర్ ఎంత? 5400 Kelvin, 5400 Kelvin. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్. సో Maxwell Boltzmann speed distribution. సో Maxwell Boltzmann అనే సైంటిస్టులు మనకి ఒక గ్రాఫ్ని ప్రపోజ్ చేశారు. సో ఈ గ్రాఫ్ వాళ్ళు ఏం చెప్పారంటే the molecular speeds of gas molecules depends on temperature and molar mass. సో వీళ్ళు ప్రపోజ్ చేసిన గ్రాఫ్ ఏ షేప్లో ఉందట? బెల్ షేప్డ్ గ్రాఫ్. అంటే ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ మనకి ప్రపోజ్ చేశారు. సో ఓకేనా, మనకి y యాక్సిస్లో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, x యాక్సిస్లో స్పీడ్ గ్రాఫ్ బిట్వీన్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ స్పీడ్ ఈజ్ ఎ బెల్ షేప్డ్ కర్వ్. ఓకే, సో ఈ గ్రాఫ్ మనకి ఎలా చెప్పారు, ఎలా మనకి రిలేషన్ డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ తాలూకా స్పీడ్ అనేవి టెంపరేచర్ మీద, మోలార్ మాస్ మీద డిపెండ్ అయి ఉంటాయని ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ ఈ గ్రాఫ్ ప్రపోజ్ చేశారు బిట్వీన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ స్పీడ్. ఓకే, మనకు ఒక బెల్ షేప్డ్ కర్వ్ వచ్చింది. సో ఇక్కడ 3 వెలాసిటీస్ ఉంటాయి అనుకుందాం. ఓకే, సో ν1, ν2, ν3. మనకి ν1, ν2, ν3 ఆర్ఎంఎస్ వెలాసిటీ
మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. వీటి మధ్య రిలేషన్ ఏముంటుంది అంటే మ్యాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏ వెలాసిటీ న్యూ1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వెలాసిటీ, న్యూ2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వెలాసిటీ, న్యూ3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వెలాసిటీ. సో ఇక్కడ చూడండి మన గ్రాఫ్లో ఒక పీక్ పాయింట్ ఎక్కడైతే గ్రాఫ్ పీక్లోకి వెళ్తుందో ఆ పాయింట్ని ఏమన్నాం మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటే ఈ పాయింట్ ఏం చూపిస్తుంది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇదే కదా మ్యాక్సిమం పాయింట్ గ్రాఫ్కి. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ పర్టికులర్ స్పీడ్ ఆర్ పొసెసింగ్ సేమ్ స్పీడ్. ఈ పాయింట్ దగ్గర ఈ స్పీడ్ దగ్గర కదా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ వెలాసిటీ ఏమవుతుంది మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అవుతుంది. అంటే న్యూ1 అన్నది ఏమవుతుంది మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. న్యూ2 ఏమవుతుంది యావరేజ్ వెలాసిటీ. సో న్యూ3 ఏమవుతుంది ఆర్ఎంఎస్ వెలాసిటీ. అంతే కదా, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ తర్వాత యావరేజ్ వెలాసిటీ. మనకి ఆ రిలేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో తర్వాత ఉన్నది ఆర్ఎంఎస్ వెలాసిటీ. సో న్యూ3 ఆర్ఎంఎస్, యావరేజ్, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. ఓకేనా. సో ఇది రిలేషన్ బిట్వీన్ న్యూ1, న్యూ2, న్యూ3 అండ్ ఆర్ఎంఎస్, మోస్ట్ ప్రాబబుల్ అండ్ యావరేజ్ వెలాసిటీస్. ఓకే, సో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీని ఎలా చెప్తామంటే ఇక్కడ ఇచ్చిన మనకి కర్వ్లో మ్యాక్సిమం పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి ఉన్న ఆ పాయింట్నే మనం మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటాం. ఈ స్పీడ్కి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్య గ్రాఫ్ గీస్తున్నాం కదా, ఆ గ్రాఫ్ ఏ మ్యాక్సిమం పాయింట్ని అయితే ఎగ్జిబిట్ చేస్తుందో అంటే ఇక్కడ ఏమిటి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నవి మ్యాక్సిమం. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ మ్యాక్సిమం, నాట్ స్పీడ్. మనం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. మ్యాక్సిమం స్పీడ్ ఎగ్జిబిట్ చేసేది కాదు అక్కడ మాలిక్యూల్స్. మ్యాక్సిమం మాలిక్యూల్స్ ఎగ్జిబిట్ చేసే స్పీడ్. అన్ని మాలిక్యూల్స్కి స్పీడ్ కాన్స్టెంట్, బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా. సో ఇది మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. ఇప్పుడు ఇంకొక కర్వ్ తీసుకుందాం. ఓకే, సో ఈ కర్వ్ క్లోరిన్ కర్వ్, ఇది నైట్రోజన్ కర్వ్. ఓకేనా. సో క్లోరిన్ కర్వ్ ఒకటి, నైట్రోజన్ కర్వ్ ఒకటి బిట్వీన్ ఫ్రాక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వర్సెస్ స్పీడ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వై యాక్సిస్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఏంటి ఇలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వెళ్ళే పాయింట్నే కదా మనం మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఆర్ వెలాసిటీ అంటాం. ఓకే, ఇది న్యూ Cl2. సో ఈ గ్రాఫ్కి మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఏమవుతుంది మ్యాక్సిమం పీక్ ఎక్కడ రీచ్ అవుతుందో అది మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. సో వేటి మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది రిలేషన్ బిట్వీన్ న్యూ Cl2 అండ్ న్యూ N2. చూడండి ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, స్పీడ్ ఏమవుతుంది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే క్లోరిన్ అటామిక్ మాస్ మాలిక్యులర్ మాస్ ఎంత క్లోరిన్ అటామిక్ మాస్ 35.5, Cl2 అంటే మాలిక్యూల్కి అయితే 71. సో నైట్రోజన్కి వచ్చేటప్పటికి 14, నైట్రోజన్ మాలిక్యూల్కి వచ్చేటప్పటికి 28 గ్రామ్ పర్ మోల్ రెండు. సో ఇక్కడ చూడండి ఏ మాలిక్యూల్ అయితే బరువుగా ఉంటుందో అది ఈజీగా ముందుకు వెళ్ళగలదా. సో ఇప్పుడు మనం లైట్ వెయిట్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, హెవీ ఆబ్జెక్ట్ ఉంది, దేన్ని మనం ఈజీగా పుష్ చేయగలం లైట్ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ని ఈజీగా పుష్ చేయగలం. అంటే ఇందులో లైట్ వెయిట్ ఏంటి N2 మాలిక్యూల్స్ అన్నవి ఈజీగా మూవ్ అయిపోతాయి, ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతాయి వెన్ కంపేర్ టు Cl2. అంతే కదా, Cl2 మాలిక్యూల్స్ అనేవి మనకి హెవీగా ఉంటాయి. సో దిస్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ డిపెండ్స్ ఆన్ మోలార్ మాసెస్. ఎలాగా చూడండి న్యూ MP ఈజ్ ఈక్వల్స్ టు √2RT/m. సో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, మోలార్ మాస్ డిక్రీజ్ అవుతుంది. సో మోలార్ మాస్ దేనికి తక్కువ N2కి తక్కువ, అప్పుడు మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ దేనికి ఎక్కువ N2కి ఎక్కువ. అంతే కదా. ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ N2కి Cl2కి ఏది ఎక్కువ అని అడిగినప్పుడు మనకి అటామిక్ లేదా మాలిక్యులర్ మాసెస్ N2కి ఎక్కువ Cl2కి ఎక్కువ, Cl2 ఎక్కువ. కాబట్టి ఈ రెండు ఏ రిలేషన్లో ఉంటాయి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్లో ఉంటుంది. న్యూ MP ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/m స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, సో అంటే
వెలాసిటీ పెరిగిపోతుంది అంటే మోలార్ మాస్ తగ్గుతుంది. అంటే మోలార్ మాస్ దేనికైతే తక్కువ ఉందో వాటి వెలాసిటీ పెరుగుతుంది. మోలార్ మాస్ దేనికి తక్కువ ఉంది? N2కి తక్కువ ఉంది. కాబట్టి N2 మాలిక్యూల్స్ మూవ్స్ విత్ గ్రేటర్ స్పీడ్ వెన్ కంపేర్డ్ టు క్లోరిన్ మాలిక్యూల్స్. ఓకే, ఇప్పుడు నేను ఇంకో కర్వ్ చెప్తాను. సో ఇక్కడ ఏంటి? డిఫరెంట్ గ్యాసెస్ అట్ సేమ్ టెంపరేచర్. ఇప్పుడు చూడండి ఈ గ్రాఫ్. యాజ్ యూజువల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, స్పీడ్ తీసుకుంటే గ్రాఫ్ సో ఈ సేమ్ గ్యాస్ టెంపరేచర్ T1, టెంపరేచర్ T2. సో స్పీడ్ ఇంక్రీజ్ ఉంది అంటే మనం మాలిక్యూల్కి టెంపరేచర్ ఇచ్చామనుకోండి, దాని మూమెంట్ ఏమవుతుంది? పెరిగిపోతుంది, ఇంకా ఎక్కువగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతే కదా, మనం గ్యాస్ మాలిక్యూల్ హీట్ చేస్తే ఇంకా వాటి స్పీడ్ ఎక్కువైపోతుంది అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో మనం స్పీడ్ ఎక్కువైపోతుంది అంటే మనకి వీటన్నిటికీ మధ్య రిలేషన్ ఎలా ఉంది? T1 గ్రేటర్ దాన్ T2, T2 గ్రేటర్ దాన్ T1, T1 ఈజ్ ఈక్వల్స్ టు T2. ఈ మూడిట్లో ఏంటి రిలేషన్? చూడండి మళ్ళీ ఫార్ములా. √2r న్యూ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు √2RT/m. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 కెల్విన్ అనుకుందాం, ఇది 400 కెల్విన్ అనుకుందాం. ఈ కెల్విన్ ఇవ్వకపోయినా మనం చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? స్పీడ్ పెరుగుతోంది ఈ మాలిక్యూల్స్కి, ఇదే కదా మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, మ్యాక్సిమం పాయింట్ ఇదే కదా. సో ఈ కర్వ్కి మ్యాక్సిమం పాయింట్ ఇదే కదా, ఇదే కదా మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. సో ఈ వెలాసిటీ కన్నా ఈ వెలాసిటీ ఎక్కువగా ఉంది. ఎక్కువగా వెలాసిటీ ఉంది అంటే అర్థం ఏంటి? మన టెంపరేచర్ ఎక్కువ ఉంది. T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. అది ఈజీగా చెప్పచ్చు. కానీ ఫార్ములాని బేస్ చేసుకుని కూడా మనం ఈజీగా చెప్పచ్చు. అది ఎలా అంటే μmp ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఓకే, సో μmp ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. అంటే మనం టెంపరేచర్ పెంచుతూ ఉంటే మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి T2 400 కెల్విన్, T1 200 కెల్విన్. ఏ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది? ఈ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో టెంపరేచర్స్ T2 గ్రేటర్ దాన్ T1. ఓకే, సో మనం సేమ్ టెంపరేచర్ దగ్గర చూసాము, డిఫరెంట్ గ్యాసెస్ తీసుకుని డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర సేమ్ గ్యాస్ తీసుకుని కూడా చూసాము. సో వాటి మధ్య రిలేషన్ కూడా తెలుసుకున్నాం. అయితే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కర్వ్ అన్నది బ్రాడ్ అయిపోతూ ఉంటుంది. ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద Maxwell-Boltzmann speed distribution.